ఇష్టకామేశ్వరి టెంపుల్. ఏమైతుందంటే అన్న మనము ప్రజెంటు పుల్టూరులోని ఇష్టకామేశ్వరి టెంపుల్ ప్రాంగణంలో ఉన్నాము. ఇది మహా మహిమాన్విత క్షేత్రము. గత కొన్నేళ్ళుగా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్ర ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి అమ్మవారి దీవెనల కోసం వస్తుంటారు. ఇక్కడ ఆలయ నిర్వాహకుల్లో ధర్మకర్తలు వాళ్ళు ఉన్నారు. వారి పేరు, ఇక్కడికి ఆలయ విశేషాలు తెలియజేయాలని కోరుతున్నాము. నా పేరు దాచేపల్లి దేవేంద్ర గుప్తా, ప్రముఖ తెలంగాణ రచయిత. DD9 యూట్యూబ్ ఛానల్ మనము నిర్వహిస్తున్నాము గత 6 నెలలుగా. ఈ సందర్భంగా ఇష్టకామేశ్వరి ఆలయానికి మనం రావడం జరిగింది. ఆలయ యొక్క విశేషాలు, ఎప్పుడు నిర్మించారు, ప్రతి ఏటా ఏ ఉత్సవాలు జరుగుతాయి, ఈ ఇష్టకామేశ్వరికి అమ్మవారికి సూర్యకిరణాలు పడతావని ఒక ప్రతీతి, అది ఎప్పుడు పడుతుంది అనేది వారి మాటలో విందాం. సార్ మీ పేరండి? నా పేరు భానుప్రవీణ్ రెడ్డి. ఓం శ్రీ మాతృ. ఇక్కడ దేవాలయము గత 22 సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి ప్రతిష్టలు, పూజా కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ అమ్మవారు ఏంటంటే ఇష్టకామేశ్వరి దేవి. ఇక్కడ మొదలు అమ్మవారికి ముంగట ఈ అష్టదిక్పాలకులది ఉంటుంది. అదేవిధంగా ఇది అమ్మవారి దీపస్తంభము. ఇది 43 ఫీట్లు ఉంటుంది అన్నమాట. సింగిల్ ఇది కిందకి 8 ఫీట్లు ఉంటుంది. ఈ అమ్మవారికి ప్రతి ఉత్సవాలు జరిగేటప్పుడంతా కూడా ఈ ధ్వజస్తంభం మీద దీపమ్మవారిని పెడతారు. అదేవిధంగా సూర్యకిరణం అనేది శివరాత్రికి ముందర ఒక 3 రోజుల ముందు మొదలవుతుంది. శివరాత్రి రోజుకి సగం పడుతుంది. శివలింగం ఉన్న అమ్మవారి చేతిలో శివలింగం ఏ వైపు అయితే ఉందో ఆ వైపు సగం వరకు ప్రతిరోజు పడుతుంది. కానీ సూర్యుడి మీద కింద అమ్మవారి పీఠంలో నవగ్రహాలు ఉంటారు, అక్కడ సూర్యుడి మీద మాత్రమే పడుతుంది. కానీ శివరాత్రి నెలలో మాత్రం చూడాలంటే ఏ టైంలో శివరాత్రి రోజు మాత్రమే పూర్తిగా కనిపిస్తుంది. ఉదయం నుంచి మీకు ఒక 9 గంటల వరకు అమ్మవారికి ఒకసారి పైన వరకు వెళ్తుంది, మళ్ళీ కిందికి వచ్చి సూర్యుడి దగ్గర నుంచి మధ్యాహ్నం 11-12 అయిందంటే పూర్తిగా సగం అయిపోతుంది అనమాట. అంటే అమ్మవారి శివలింగం పట్టుకొని ఉన్న సైడ్ మొత్తం కూడా మీరు శివలింగంలో ఉన్న వైపు మొత్తం కూడా సూర్యకిరణాలు అనేవి వస్తాయి అనమాట. సగం ఉంటుంది అర్ధనారీశ్వర తత్వం. అమ్మవారిని చాలా ఇక్కడ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ చాలా తక్కువ అమ్మవారికి ఇష్టకామేశ్వరి టెంపుల్ అని చాలా పేరు అని ఉన్న ఆలయాలు తక్కువ. ఇక్కడ ఈ టెంపుల్ నిర్మాణం ఎప్పుడు జరిగింది? అది అంటే ఈ అమ్మవారికి ఏంటంటే మొత్తం దేవాలయంకి అమ్మవారికి సంబంధించిన విశేషం ఏంటంటే అరుణాసురుడు అనే రాక్షసుని సంహరించడానికి ఉద్భవించిన మూర్తే ఈ ఇష్టకామేశ్వరి దేవి కానీ ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న భ్రమరాంబికాదేవి కానీ మొదలు పుట్టినటువంటి ఆవిడ ఇష్టకామేశ్వరి. ఇప్పుడు శ్రీశైలం అడవిలో ఉన్న అమ్మవారు అనమాట. అంటే ఇక్కడ ఈ టెంపుల్ నిర్మాణం ఎప్పుడు జరిగింది? అంటే టెంపుల్ నిర్మాణం మనము 20 సంవత్సరాల ముంగట మా నాన్నగారు మా అమ్మగారు. అంతకుముందు అమ్మవారు లేదండి, అంతకుముందు ఓన్లీ ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి ఇది ఉండే. గ్రామస్తులందరూ కూడా మేము కొత్తగా దేవాలయం నిర్మాణం చేయాలని మేము తలుచుకున్నప్పుడు గ్రామస్తులు పెద్దవాళ్ళందరూ కూడా వేరే చోట కాకుండా ఇక్కడే చేస్తే ప్రతి ఏటా ఉత్సవాలు ఏమిటి? 18 ఉత్సవాలు జరుగుతాయి, 3 బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అమ్మవారికి. ఇదంతా కూడా శైవాగం ప్రకారం ప్రతిష్ట కానీ పూజా కార్యక్రమాలన్నీ కూడా శైవాగం ప్రకారం జరుగుతాయి. కొద్దిగా శాక్తేయం అక్కడక్కడ ఇదవుతుంది. ఈ ఆలయ మహాప్రాంగణంలో ఉపాలయాలు మెయిన్ ఉత్తరాయణ పుణ్యకాలం అంతా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. 6 నెలలు దక్షిణాయనము ఈయన కాలభైరవ స్వామి ఉంటారు. ఈయనకు 6 నెలల పాటు ఈయన క్షేత్రపాలకుడుగా ఉంటారు. అమ్మవారు బయటకు ఊరేగింపుకు వెళ్ళినా, ఏమైనా కొత్త నూతన నాగాలు కానీ అమ్మవారికి ఏదైనా ఉత్సవం జరిగినా, ఏది జరిగినా కూడా ఈ కాలభైరవ స్వామి వారి పర్మిషన్ తోటి ఈయనకు పూజ అవన్నీ క్లియర్ చేసిన ఏంటంటే ఈ మూర్తి సద్యోజాత మూర్తి అని పేరు. ఈ సద్యోజాత మూర్తి ఏంటంటే 5 ముఖాలు ఉంటాయి.
పైన ఈశాన ముఖం అన్నమాట. ఈ నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఏదైతే ఉందో అది ఒక్కొక్క ముఖం నుంచి ఒక్కొక్క శివలింగం ఉద్భవించింది. ఇక్కడ నా మా శివాయ అనే అక్షరాలు ఒక్కొక్క మూర్తి నుంచి ఉద్భవించినాయి అనమాట. అందుకే ఇంకోటి ఏంటంటే ఒక్కొక్క మూర్తి ఒక్కొక్క తత్వంలో ఉంటాడు. మీరు ముఖం చూడండి, ఇది ఒక రకంగా అది నీలో కొంత కొద్దిగా ధ్యానంలో, ఒకటి యోగంలో ఉన్నాడు. అట్లా మూర్తిలో ముఖంలో కూడా అవన్నీ మనకు స్పష్టంగా కనిపించేటట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ 20 ఏళ్ళ కాలంలో దాదాపు లక్షల మంది భక్తులు వీక్షించుకుంటారు. అంటే స్థానికులు కాకుండా కూడా స్థానికులు మారు వస్తుంటారు. అది అయితే దాదాపు 1 లక్షల మంది భక్తులు వస్తుంటారు, పోతుంటారు. వారి మాటల్లో అంటే అమ్మవారి యొక్క మహిమలు కానీ లీలలు కానీ మీకు ఎవరైనా చెప్పిన వాళ్ళు, అంటే సంతానం కానీ లేకపోతే ఏంటంటే రోజు అమ్మవారికి మనం ఎంత అంటే ప్రతి నిమిషం ఏదో ఒక రోజు ఏదో ఒకటి వింటూనే ఉంటాం మేము. ఎవరో ఒకరు ఇది మీ సంతోషం. ఇప్పుడు మీ కుటుంబ పరంగా మీకేం మేము అనేది ఏంటంటే అమ్మవారి దగ్గర నుంచి ఏది అడగకుండా లేదు. అసలు మేము అనుకోవడం, మా ఉద్దేశం మొదలు పెట్టినప్పటి నుంచి కూడా ఏంటంటే మనం అమ్మని ఏమి అడగాల్సిన అవసరం లేదు, ఆమె అమ్మని చూసుకుంటారు. అది వేరే. అంటే మనకి చేకూరినది ఏంటి? ఇప్పుడు సంతానం చేకూరిందా, లేకపోతే మన అభివృద్ధి అంటే అవసరమే ఇవ్వలేదు ఆమె మాకు. అంటే అన్ని సమకూర్చుందా వెళ్ళి నాకు అమ్మ నాకు ఈ కష్టం వచ్చింది అని నేను అడగాల్సిన అవసరం లేదు. అది నేను చెప్తున్నాను. అంటే ఏ రోజు కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టు, ఆమె దయ మా మీద ఉంది కాబట్టి మాకు ఏ రోజు అమ్మవారి ముందు నిలబడి అమ్మ నాకు ఈ వ్యాపారంలో లాభం రావాలి, నాకు ఇట్లా శత్రువు ఉండకూడదు, నాకు ఆరోగ్యం బాగుండాలి, ఇలాంటివి ఏవి అడగాల్సిన అవసరం నాకు ఇవ్వలేదు. అంత అందుకనే మాకు ఎప్పుడు కూడా ఈ కోరుకున్నాం మాకు ఇది తీరింది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే మేము అడిగే అవసరమే లేకుండా చేయగలుగుతుంది. సరే, భక్తుల మాటలు ఎంతో మంది సంతానం లేని వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మీకు త్రాసు కనిపిస్తుంది కదండి, ఈ ఏంటంటే ఇక్కడ కుజదోషం ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే అమ్మవారి కళ్యాణం. అవును.